హాయ్ వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. స్పెషల్ స్టోరీస్, ట్రెండింగ్ టాపిక్స్, క్రేజీ థింగ్స్ అన్నీ ఒక్కచోటే. రొటీన్ కు గుడ్ బై చెప్తూ వీకెండ్ ను కలర్ఫుల్ గా మార్చేద్దాం. గెట్ రెడీ. ముందుగా హెడ్లైన్స్. పండ్ల రారాజు మామిడిపై కథనం. చోళుల గొప్పతనాన్ని చెప్పే ఆలయ గాథ. కష్టాలను జయించి లక్ష్యాలను సాధించిన యువకుడి సక్సెస్ జర్నీ. తమలపాకు సాగు వెనుక ఉన్న వాస్తవ కథలతో మీ ముందుకొస్తోంది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వేసవి వచ్చింది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండల వల్ల వచ్చే తిప్పలు ఎలాగూ తప్పవు. అయితే ఈ ఎండాకాలంలోనే పండ్లలోనే రారాజుగా పిలుచుకునే మామిడి పండ్లను తినే అవకాశం వస్తుంది. వాటి తీయదనంతో ఎండలు కూడా బలాదూరానేంతలా ప్రజలను రారమ్మంటాయి. బంగినపల్లి, నూజివీడు రసాలు, ఇలా రకరకాల పండ్లు రకరకాల రుచులతో ప్రజల నోళ్లను తీపి చేస్తుంటాయి. అలాంటి మామిడి మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతోంది. ప్రజలు వాటిని కొనడం కూడా మొదలు పెట్టేశారు. మరి వాటి ధరలు ఎలా ఉన్నాయి, ఈసారి దిగుబడి ఎలా ఉంది, ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. గోదావరి జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మామిడి పండ్లు ఏలూరు మార్కెట్లోకి వచ్చేశాయి. కాయ నాణ్యత బట్టి ధరలు హెచ్చుతగ్గులతో మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగినపల్లి, రసాలు, కొబ్బరి మామిడి వంటివి మార్కెట్లో అందుబాటులోకి రాగా మరికొన్ని రకాలు మే మొదటి వారంలో వస్తాయని రైతులు చెబుతున్నారు. పండ్లలో రారాజు మామిడి పండు. వేసవికాలం వచ్చిందంటే ఈ మామిడి పండును టేస్ట్ చేయని వారంటూ ఉండరు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాలో లభించే మామిడి పళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాంతం మామిడి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రానికి, విదేశాలకు పంపుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి సాగు పెద్ద ఎత్తున జరుగుతుంది. రసాలు, బంగినపల్లి, చిన్న పెద్ద రసాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గోదావరి జిల్లాలో పండే మామిడి పళ్లు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశంతో పాటు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ప్రతి ఏటా ఈ సీజన్పై ఆధారపడి వేల మంది రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడికాయల అమ్మకాలు మొదలయ్యాయి. చాలా మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగినపల్లి, రసాలు, కొబ్బరి మామిడి వంటివి మార్కెట్లో అందుబాటులోకి రాగా మరికొన్ని రకాలు మే మొదటి వారంలో వస్తాయని రైతులు చెబుతున్నారు. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మామిడికాయలు తీసుకుందామని వచ్చానండి. ఇక్కడ పరక మనకి 250 నుంచి 350 అలా ఉన్నాయండి. ఇక్కడికి మనకి ముఖ్యంగా మనకి నూజివీడు, మైలవరం అటు నుంచి వస్తాయి కాయలు. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి కాయలు అలా వస్తాయి అనమాట. సో ఈ మామిడికాయ ఏంటంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ టైంలో మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి మన డాక్టర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. సో అందుకని తీసుకోవడానికి వచ్చాను. ఈ కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. నూజివీడు నుంచి, మైలవరం నుంచి, అటు యలమందల ఆ సైడ్ నుంచి వస్తాయి అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనం అందరం తిని ఆరోగ్యాన్ని రక్షించుకుంటారని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు బాగా ఫేమస్ అయిన చిన్న రసాలు, నూజివీడు రసాలు, బంగినపల్లి అవి కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనుక్కొని తినొచ్చు. ఈ రైతులకి ఇబ్బందేనండి. ఎప్పుడు కూడా రైతులకి ఏంటంటే గాలివానలో ఈ మంగు ఒకటి ఇవన్నీ కూడా వచ్చి నానా రకాలుగా కాయలు దెబ్బతిని రాలిపోయి రైతులకి ఎప్పుడు కూడా నష్టమేనండి, కాదాను. కాకపోతే ఏంటంటే సీజన్ కాబట్టి ఇక తప్పదండి. ఇవన్నీ కూడా మామిడి పళ్ళు ఈ రోజుల్లో తినాలని అతిగా అందరూ కూడా ఇష్టపడతారు. ఇష్టపడే కాయల్లో బంగినపల్లి బాగా రసాలు, చిన్న రసాలు అన్నీ కూడా బాగా దొరుకుతాయి మనకు. నూజివీడు మండలం అలాగే ఏరియా, పక్క ఏరియా అన్నీ కూడా బాగా దొరుకుతాయండి ఉభయ గోదావరి జిల్లాలో. అందుకే చిన్న రసాలు, పెద్ద రసాల మామిడికి డిమాండ్ కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని, రానున్న రోజుల్లో కాస్త తగ్గుతాయని భావిస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో తమకు నష్టం కలిగే ప్రభావం ఉందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి దిగుబడి చాలా తక్కువగా ఉందని అంటున్నారు. పూత వచ్చే సమయంలో ఈదురుగాలులు రావడంతో పూత రాలిపోయిందని, దీనికి తోడు వర్షపాతం లేకపోవడం, ప్రతికూల ఉష్ణోగ్రతల వల్ల ఆశించినంత పంట చేతికి రాలేదని వాపోతున్నారు. మామిడి పండ్లపై మచ్చలు రావడంతో పరక 200 రూపాయలు పడిపోయిందని అమ్మకందారులు వాపోతున్నారు. నూజివీడు రసాలు మాత్రమే బాగుండడంతో వాటికి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. డజన్ మామిడి 250 నుంచి 600 వరకు ధర పలుకుతుందన్నారు. సకాలంలో వర్షాలు పడి ఉంటే మామిడి టేస్ట్ స్వభావం మారేదని రైతులు చెబుతున్నారు. ఇంకా సమయం ఉన్నందున రానున్న రోజుల్లో మామిడి ధరలు మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు మార్కెట్లో అన్ని రకాల మామిడి పండ్లు లభ్యమవుతాయని అమ్మకందారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లి దానియేల్ అండి. మాది ఏలూరు జిల్లా అంకనగూడెం. నేను 25 సంవత్సరాల నుంచి మామిడికాయల వ్యాపారం చేస్తున్నాను. తోటలు కొన్నాను. మళ్ళీ ఈ హోల్సేలు రిటైల్ 2 వ్యాపారాలు ఉన్నాయి నా దగ్గర. 2 చేస్తానండి. ఈ సంవత్సరం ఆశించిన విధంగా కాయలు బాగానే పూతలు కానీ కాపు కానీ బాగానే ఉందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈ మధ్య వాతావరణ విపత్తు ఏంటంటే 2-3 సార్లుగా గాలి తుఫానులు రావటం వలన దరిదాపుగా 1,00,000 కాయలు ఉన్న తోటకి మేము అంచనా వేసుకుంటే 25,000, 20,000 దాకా రాలిపోయినాయండి. మేము 1,00,000 ఎస్టిమేషన్ చేసి కొన్నప్పటికి ఇవాళ మళ్ళీ దాన్ని మేము బేరీ చేసుకుని వ్యాపారం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. దాని తగ్గట్టు ఈ మధ్య కాయలు ఏంటంటే తేనె మంచని లేకపోతే పేను మంచని దీనివల్ల కాయ కొంత క్వాలిటీ తగ్గుతుంది. దాని మీద రేటు కూడా కొంచెం డౌన్ అయిపోయింది. క్వాలిటీ ఉన్న కాయలు అయితే తేనె మచ్చ అంటే మంగు అండి. ఈ మంగు వస్తుంది. ఈ మంగు వలన కాయ రేటు తగ్గిపోతుందండి. అదే క్వాలిటీ ఉందనుకోండి ఒక 4 పరకలు వేస్తాం, 1000 రూపాయలు 800 ఉంటుంది. ఇది వచ్చి 600, 700 పడుతుందండి. అట్లా వచ్చేటప్పుడు ట్రైకి వచ్చి 300, 400 రూపాయలు డౌన్ అవుతుంది. దానివల్ల కొంచెం రైతుల పరిస్థితి కొంచెం దయనీయంగా మారింది. ఏదేమైనప్పటికీ మార్కెట్ ఇలాగే కొద్ది కొనసాగితే కొంచెం కవర్ అవుతారు. లేదనుకుంటే డౌన్ అయిందంటే ఇబ్బందులు పాలవుతుందండి. ఎకరానికి వచ్చి దరిదాపుగా ఉంటాయండి 30 చెట్ల పైన దాకా ఉంటాయి. 30 చెట్లు ఉంటాయండి. కాయలు వచ్చి ఎకరానికి వచ్చి దరిదాపుగా ఒక 20,000, 25,000 కాపుని బట్టి ఉంటుందండి. అవునండి, టన్నుల లెక్క వేరుగా ఉంటుందండి. బంగినపల్లి టన్నుల లెక్క. ఇదంటే ఫస్ట్లో అయితే టన్ను వచ్చి రసాలు 45 నుండి 50, 60 దాకా అమ్మింది. ఈ తర్వాత డౌన్ అయిపోయిందండి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో రసాలు, బంగినపల్లి, తర్వాత చెరుకు రసాలు, తర్వాత ఇంకా ఈ పొందూరు మాడి కానీ కొత్తపల్లి కొబ్బరి కానీ అవి భీమవరం, పాలకొల్లు ఆ సైడ్ ఉంటాయండి. అవి మన నూజివీడు సైడ్ ఉండవు. మనకి ఆంధ్రాలో నూజివీడు రసం అంటే ఫేమస్. తర్వాత బంగినపల్లి. ఇవి హైదరాబాదు, కలకత్తా, బొంబాయి కూడా వెళ్తాయండి మన స్టేట్ నుంచి. అవి కానీ మామూలుగా ఎక్స్పోర్ట్ ఉందనుకోండి రేట్లు కలిపితే బాగుంటుందండి. ఈ ఏలూరులోనైతే ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు రేపు గంధం అమావాస్య ఉంది కాబట్టి ఆ అమావాస్యకి పూర్వీకులు పెద్దలకు కానీ దేవుడికి కానీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు తినడానికి ఆశపడతారు. ఏదేమైనా రేపు మంగళవారం నుండి మార్కెట్ సీజన్గా సాగుతుంది, బాగుంటుంది. పరకొచ్చి 200, 250, 300, 150 ఈ రేంజ్లో ఉంది. కాయలను బట్టి ఆ క్వాలిటీని బట్టి ఉంటుందండి. తమిళనాడు నేల ఆలయాలకు పెట్టింది పేరు. ఈ నేలపై ఎక్కడ చూసినా చరిత్రను గుర్తు చేసే మహోన్నత పురాతన ఆలయాలు కనిపిస్తూ సనాతన ఆధ్యాత్మిక శోభను నిత్య నూతనంగా పరిచయం చేస్తూ ఉంటాయి. అలాంటి ఆలయమే తంజావూరులో ఎంతో ప్రాచీనమైన బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవంటే నమ్మాల్సిందే. అలాగే ఎన్నో రహస్యాలకు ఈ ఆలయం పెట్టింది పేరు. చోళరాజులు నిర్మించిన ఈ అద్భుత ఆలయం అణువణువు అద్భుతమే. మరి ఆ ఆలయ సౌందర్యాలు, అక్కడి రహస్యాలు తెలుసుకుందామా? తమిళనాడు పురాతన ఆలయాలకు పుట్టినిల్లు. ఇక్కడి ఆలయాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అత్యంత ప్రాచీన ఆలయాలలో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. తంజావూరులో ఉన్న 74 దేవాలయాల్లో శ్రీ బృహదీశ్వర ఆలయం అద్భుతమైనది. మొత్తం గ్రానైట్తో నిర్మించిన మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనకు వెళ్లేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక ఈ ఆలయంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి కనిపిస్తాయి. ఈ ఆలయం లోపల శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తుంటారు. ఆ శివలింగం అంతా కూడా ఒకే గ్రానైట్ స్టోన్తో చెక్కబడి ఉన్నటువంటి శివలింగాలలో అతిపెద్ద శివలింగాలలో ఇది ఒకటి. ఇక
ఈ ఆలయం లోపల గర్భగుడి లోపల ఉండే అటువంటి చిత్రలేఖనాలు అలాగే శిల్పాలు చోళ కాలం నాటివి అయినప్పటికీ కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని బట్టి చోళుల యొక్క కళా వైభవం మనకి అర్థమవుతుంది. ఈ ఆలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. సంవత్సరం పొడవునా ఏ రోజు ఆలయ నీడలు భూమి మీద పడకపోవటం అంతు చిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు, పురాతత్వ శాస్త్రజ్ఞులు ఏ రీతిలో చూసినా ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. ఈ ఆలయం ప్రధాన గోపురం దాదాపు 66 మీటర్ల ఎత్తుతో ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఆ గోపురం పైన ఉండే అటువంటి శిల్పాలు, కళా వైభవం ద్రవిడ కల్చర్ని మనకి తెలియజేస్తుంది. ఇక ఆ గోపురం పైన ఉండే అటువంటి కలశం దాదాపు 80 టన్నులు ఉంటుంది. ఆ 80 టన్నుల కలశాన్ని 66 మీటర్ల ఎత్తైనటువంటి గోపురం పైన ఎలా నిలిపారు అనేది అయితే ఆ కాలానికి సంబంధించినటువంటి అసాధారణ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఈ ఆలయంలో భారతదేశంలోనే చాలా పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం. ఒకే గ్రానైట్ రాయిలో 6 మీటర్ల పొడవుతో 4 మీటర్ల ఎత్తుతో చెక్కబడింది. ఇక ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయంలో గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుని విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద మనకి కనిపిస్తున్నటువంటి నంది అత్యంత పెద్ద నందులలో ఒకటి అని చెప్పొచ్చు. దాదాపు 6 మీటర్ల పొడవుతో 4 మీటర్ల వెడల్పుతో ఎంతో వైభవంగా ప్రవేశ ద్వారం వద్ద ఎంతో శోభాయమానంగా మనకి కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం గోడలపైన అలాగే గోపురాలపైన గోడలపైన అలాగే మండపాలపైన మనకు కనిపిస్తున్నటువంటి శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నాట్య రూపాలలో ఉండే శిల్పాలన్నీ కూడా శివతత్వాన్ని అలాగే తమిళ సంస్కృతిని మనకి తెలియజేస్తుంది. వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది. దేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం కూడా ఇదే. ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వినియోగించలేదు. మొత్తం గ్రానైట్ రాయితోనే నిర్మించారు. అంతేకాదు ఆలయం విశిష్టత, శివుడి విశిష్టతను నాణేలపై ప్రత్యేకంగా ముద్రించారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే అని చెప్పాలి. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే గ్రనైట్ స్టోన్తో ఈ ఆలయం అంతా కూడా చెక్కబడింది. ఎటువంటి సిమెంట్ రాళ్ళు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు కాపర్ నాణాలను ముద్రించాడు. ఆ కాపర్ నాణాలపై ఈ ఆలయం అలాగే శివుని చరిత్ర కూడా ముద్రించారు. ఇవి చరిత్రలో ఈ నాణాలు చాలా కీలకమని చెప్పొచ్చు. ఇక ఈ ఆలయంలో అనేక శాసనాలు కూడా బయటపడ్డాయి. తమిళంలో, సంస్కృతంలో ఉండే అటువంటి ఈ శాసనాలు అప్పటి నర్తకుల గురించి అలాగే టెంపుల్ నిర్వహణ గురించి అనేక విషయాలను మనకి తెలియజేస్తాయి. ఇక ఈ ఆలయం గోడలపైన అలాగే మండపం పైన ఉండే అటువంటి చిత్రలేఖనాలు అలాగే శిల్పాలు అప్పటి చోళరాజుల సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని మనకి తెలియజేస్తాయి. కష్టే ఫలి అంటారు. ఎంత పెద్ద లక్ష్యమైనా కష్టపడితే సాధిస్తామని దాని అర్థం. పరిస్థితులను నిందించకుండా మనవంతుగా కష్టపడితే కాస్త ఆలస్యమైన లక్ష్యాలను సాధించవచ్చు. అలాంటి యువకుడి కథే ఇది. 3 పూటలా తినడానికి తిండి లేకపోయినా బాడీ బిల్డింగ్లో అతడు అద్భుతాలు చేసి చూపించాడు. ఓ పక్క డెలివరీ బాయ్గా పనిచేస్తూ అనంతమైన లక్ష్యాల కోసం ముందుకు దూసుకెళ్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు?
బాడీ బిల్డర్ కావాలన్న ఆలోచన ఎలా మొదలైంది, దాన్ని ఎలా సాధించాడు, ఆలోచింపచేసే ఆ ఇన్స్పైరింగ్ జర్నీని మనము తెలుసుకుందాం పదండి. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కానే కాదు. తినడానికి సరైన తిండి కూడా లేకున్నా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. డెలివరీ బాయ్ గా పనిచేస్తూ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు భానుప్రకాష్. ఏలూరుకి చెందిన బాడీ బిల్డర్. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి చిన్న కుల వృత్తి చేస్తుండగా తల్లి గృహిణి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో చదువు పూర్తి కాగానే జొమాటో డెలివరీ బాయ్ గా చేరాడు భానుప్రకాష్. నమస్కారం అండి. నా పేరు నాగమణి. భానుప్రకాష్ వాళ్ళ అమ్మగారిని. భానుప్రకాష్కి 10th క్లాస్కి వచ్చేటప్పటికి జిమ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి. మేమైతే వద్దన్నాం, మన వల్ల కాదు, మన పరిస్థితి బాగోలేదు అని చెప్తే, లేదు నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తానని మాకు తెలియకోకుండానే తన ఎంట్రీకి వచ్చేటప్పటికి ఒక ప్రైజ్ తెచ్చుకున్నాడు. అప్పటికి మాకు ఆశ్చర్యం వేసింది. మన పరిస్థితి చూస్తే ఇలాగుంది, నువ్వేమో ఇలా చేస్తున్నావంటే, లేదు నాకు ఇది ఇంట్రెస్ట్గా ఉందమ్మా, నేను ఇదే చేస్తాను, నాకు కావాలి అని అంటే, ఇంకా నేను కూడా మా పరిస్థితి బాగోపోయినా సరే అలాగ వాడు జొమాటో చేసుకుంటూ క్యాటరింగ్ చేసుకుంటూ తను ఒక స్థితికి వచ్చాడండి. అప్పుడు మాకు రాజా నరేంద్రరావు ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఆయన ద్వారాగా ఇంకా తన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మా అబ్బాయికి చాలా ఈ పేరు రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నిత్యం గంటల తరబడి బైక్ మీద తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తూ కుటుంబానికి కొంత ఆదాయాన్ని అందించేవాడు. అయితే భానుప్రకాష్కి చిన్నప్పటి నుంచే శరీర దారుఢ్యంపై ఆసక్తి ఉండేది. కానీ బాడీ బిల్డింగ్ అనేది ఖరీదైన రంగం. జిమ్ ఫీజులు, ప్రొఫెషనల్ కోచింగ్, మంచి డైట్ ఇవన్నీ అవసరం. కానీ అతని దగ్గర వీటిలో ఏ ఒక్కటి కూడా లేదు. దీంతో డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తూ తన కళ సాకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఉద్యోగం చేసుకుంటూనే తన బాడీని పెంచడం ప్రారంభించాడు. అయితే ఈ ప్రయాణంలో అతనికి కీలక మద్దతుగా నిలిచిన వారు ఆకుల బ్రదర్స్. నమస్కారం అండి. నా పేరు గణేష్ వర్మ. మాది ఆర్ఆర్పేటలోనే పోనగంటివారి స్ట్రీట్లో వర్మ ప్రో ఫిట్నెస్. మా జిమ్లో ఎప్పటి నుంచో చేస్తున్న బ్రూస్లీ అలియాస్ భానుప్రకాష్ మొన్న జరిగిన అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్లో 55 kgs బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ సాధించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనవాడు ఎంత కష్టపడేవాడు అంటే చిన్న చితక పనులు చేసుకుంటూ ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళందరూ పేరెంట్స్ ఏదో ఇస్తే ఖర్చు పెట్టుకోవడం, బయట రోడ్ల మీద తిరగడం తప్పితే ఎవరు ఏమీ చేయలేరు. కాకపోతే మనవాడుకున్న డెడికేషన్కి ప్రతి రూపాయి తను తెచ్చుకున్నది ప్రతి కూలీ నాలీ చేసుకుంటూ మనోడు ప్రతి రూపాయి సంపాదించుకున్న ఆ రూపాయి ప్రతి రూపాయిని తన బాడీకి ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వేసాడంటే మనోడుకున్న డెడికేషన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది దాతలు ముందుకొచ్చి, ప్రభుత్వ సహాయం కానీ దాతలు కానీ ఎవరైనా ముందుకొచ్చి మనోడికి సహాయం చేస్తూ ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా ముందుకి బాగా ఎదుగుతాడు. మన ఊరికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రకాష్లోని టాలెంట్ గుర్తించి అతనికి ఉచితంగా కోచింగ్ ఇచ్చారు ఆకుల బ్రదర్స్. సరైన డైట్, వ్యాయామ పద్ధతులు, పోటీలు గురించి మార్గనిర్దేశం చేశారు. జిమ్ ఫీజులు చెల్లించి పోటీకి సిద్ధమయ్యేలా అన్ని విధాలా అండగా నిలిచారు. ఈ సహాయంతో భానుప్రకాష్ మరింత ఉత్సాహంతో రోజుకు గంటల తరబడి శ్రమించాడు. అతని కష్టానికి ఫలితం లభించింది. షిరిడీలో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో 55 kgల విభాగంలో ఛాంపియన్ గా మొదటి స్థానం సాధించాడు. ఒంటిపై మంచి జెర్సీ వేసుకునే స్తోమత కూడా లేని అతను ఇప్పుడు మెడలో బంగారు పతకం మోస్తూ నిలబడ్డాడు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చని భానుప్రకాష్ నిరూపించాడు. నమస్తే అండి, నా పేరు భానుప్రకాష్. నేను చిన్నప్పటి నుంచి కొత్తపేటలో ఉన్నప్పుడేమో బ్యాక్ సైడ్ చిన్న తాలింకానా ఉండేది. తాలింకానాలో చేసే బాడీ బిల్డింగ్ చూసి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నా 10th అయిన తర్వాత నేను ఇంకా బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో దిగుదామని చెప్పి అనుకొని నేను చేస్తూనే చాలా ఇబ్బంది పడుతూ చదువు అయిపోయిన తర్వాత జొమాటో చేసుకుంటూ ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా నేను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఫలానా రోజు నాకు రాజా నరేంద్ర అన్య అదే ఆకుల బ్రదర్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నా అడుగడుగుడికి తోడు నిలబడి ఉండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుండి ఈరోజు నేషనల్ వరకు అంటే మిస్ ఇండియా మొన్న జరిగిన షిరిడీలో సీనియర్ నేషనల్ మిస్ ఇండియా కాంపిటీషన్లో 55 గోల్డ్ మెడల్ సాధించడంతో నాకు చాలా ఆనందంగా ఉందండి. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నాదొక చిన్న విన్నపం అండి. నేను ఇంతవరకు మా గురువుగారి సపోర్ట్తో జాతీయ స్థాయి వరకు వచ్చాను. రేపు అనే రోజు ముందుకు వెళ్ళాలంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా గట్టిగా కష్టపడి
మంచి మెడలు తీసుకొస్తాను మన రాష్ట్రానికి మీకు హామీ ఇస్తున్నాను. భానుప్రకాష్ విజయం కేవలం అతనికే కాదు, కష్టపడి ఎదగాలని ఆశపడుతున్న వేలాది మంది యువతకు ప్రేరణ. ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు ఇటువంటి టాలెంట్ను గుర్తించి మరింత ముందుకు నడిపిస్తే భవిష్యత్తులో ఎంతో మందికి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. తాంబూలం అంటే ముందుగా గుర్తుకొచ్చేది తమలపాకు. భోజనం అనంతరం తమలపాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అలాంటి తమలపాకు రాను రాను భారమయ్యేలా ఉంది. నాడు 1000 ఎకరాలు పండిస్తే ఇప్పుడు దానిలో సగం ఎకరాలు మాత్రమే సాగు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు ఈ తమలపాకు సాగుకొచ్చిన కష్టాలేంటి? వీటిని సాగు చేస్తున్న రైతన్నల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. తమలపాకులు పండించే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంబూలాన్ని పండించే తమలపాకుల రైతుల జీవితాలను పండించలేకపోతోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే చాలు తమలపాకు అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. ఏటా ఖర్చులు పెరుగుతుంటే గిట్టుబాటు ధరలు మాత్రం పడిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు పంట చేతికొచ్చేసరికి పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులు నష్టాల్లో మునిగిపోయి నిరాశ చెందుతున్నారు. నమస్తే, నేను మీయాలి. మన గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పండించే పంటల్లో ప్రధాన పంట ఏదైతే ఉందంటే ఈ తమలపాకు పంట. ఈ తమలపాకు పంట పండించాలంటే కనుక రైతులు చాలా కష్టపడాలి. సమ్మర్ సీజన్లోనే ఇది చేతికొచ్చే పంట. పొరపాటున కనుక ఏదైతే ఒక ఫ్లడ్స్ వచ్చినా ఈ పంట అన్న మునిగిపోతుంది. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా నేను ప్రజెంట్ అయితే ఈ పాలకోలు నియోజకవర్గంలో యలమంచి మండలంలో అనేక మంది ఈ తమలపాకు పంట పండిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్నాను. అసలు ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఒకవేళ ఈ పంట కనుక ఏ రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది పూర్తిగా మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల, కనకాయ లంక, యలమంచిలి, కోడూరి, నిడదవోలు మండలాల్లోని లంక గ్రామాల్లో ప్రధాన పంటగా తమలపాకులు సాగు చేస్తున్నారు. రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల నుంచి విత్తనాలను తీసుకువచ్చి లంక భూముల్లో తోటలను పెంచుతున్నారు. చాలా మంది రైతులు ఈ పంటపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ సాగు చేసే తమలపాకే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతుంటుంది. అయితే కొన్నేళ్లుగా తమలపాకు సాగుదారులు నష్టాలే చవిచూస్తున్నారు. విత్తన ధరలు పెరగడం, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలు భారంగా మారుతున్నాయి. కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర రాక తోటల్నే వదిలేస్తున్నారు కొందరు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామం తమలపాకు సాగుకి మంచి పేరు సంపాదించుకుంది. అలాంటిది ఇక్కడ కూడా రైతులకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా తమలపాకు సాగు 12,000 ఎకరాల నుంచి 6,000 ఎకరాలకు తగ్గిపోయింది. ఎకరానికి 2 లక్షల దాకా పెట్టుబడి పెడుతుంటే కనీసం ₹1,00,000 కూడా ఆదాయం రావడం లేదు. వీటన్నిటికీ తోడు కంటికి రెప్పలా కాపాడుకునే అతి సున్నితమైన తోటలను ఏటా ఏదో ఒక తుఫాన్ ధ్వంసం చేస్తుంది. ప్రభుత్వం నుంచి కనీస సాయం అందట్లేదని రైతులు వాపోతున్నారు. సార్ నమస్తే సార్, ఏబిఎన్ ఛానల్ వారికి నా పేరు యేసుబాబు అండి. తమలపాకులు ఫేమస్ ఏంటంటే ఇక్కడ పండించే తమలపాకులు అటు పెదలంక, కనకాలంక, అబ్బిరాజుపాలెం లంక, అటు మరక్కాల లంక ఈ ఏరియాలో పండించే తమలపాకు అంతా నాగపూరు, బొంబాయి, కలకత్తా, నాసిక్, మన్మడు ఇటువంటి స్టేట్లకి వెళ్తుందండి. కాదంటే ఈ ఫ్లడ్ వచ్చిన టైంలో అయితే ఇది కొంచెం ఒక వారం రోజులు 5 రోజులు ఉంటే కనుక చచ్చిపోద్దండి ఆకు తమలపాకు తోట. దీనికి నష్టపరిహారం అంటే రైతులు కొంచెం చాలా విధంగా ఇప్పుడు వేస్తున్నారు సార్. ఈ తమలపాకు వేస్తారండి. నెక్స్ట్ ఆగస్టులోనేమో ఫ్లడ్ వస్తుంది. ఆగస్టులో ఫ్లడ్ వస్తే ఒక 4-3 రోజులు ఉండి వెళ్ళిపోతే ఓకేనండి. లేదంటే ఒక 1 రోజులు ఉంటే కనుక పాదు చచ్చిపోద్ది. అక్కడి నుంచి పెట్టుబడులు అన్నీ లాస్ పోతారండి రైతులు. పొన్నూరు ఈ ఏరియా నుంచి వస్తుందండి. అక్కడి నుంచి కొనుక్కు తెచ్చుకుంటారండి. కొనుక్కు తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటారని పాతుకుంటారు. ఫ్లడ్ వచ్చిన టైంలో అయితే కొంచెం ఇబ్బందులు పడతారు సార్. మళ్ళీ ఇది బతికుంటే ఓకే, లేదంటే ఈ పెట్టుబడులు అంతా మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పుడు మళ్ళీ ఎకరానికి 5 లక్షల దాకా పెట్టుబడి అవుతుందండి. ఏమన్నా తమలపాకు తోటలు పండించినామండి.
కొబ్బరి తోటలో పండించిన గిట్టుబడి అవ్వట్లేదండి సార్. ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏదైనా కొంచెం సపోర్ట్ ఇస్తే చేయగలుగుతామండి. ఏంటి ప్రత్యేకత ఇక్కడ? ప్రత్యేకత ఏముందండి, ఇదివరకు నుంచి కూడా 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇదే పండిస్తామండి తమలపాకు తోటలో. ప్రతి రైతు ఇలాగా చిన్న చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళ దాకా చేసుకుంటా పండిస్తున్నామండి. అయితే గిట్టుబడి అవ్వట్లేదండి. 10 సంవత్సరాల నుంచి బాగా దెబ్బతినేస్తున్నామండి. ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చేసండి, మళ్ళీ మొక్క తెచ్చుకుని నాటుకుని ఇవన్నీ చేసేదానికి గిట్టుబడి అవ్వట్లేదండి. అంటే వేసవకాలం బాగుంటాయండి కొబ్బరి తోటల్లోను, లంక ఏరియాని. అది ఈ లంక ఏరియా కొబ్బరి తోటలు లేని అయితే మాడిపోతాయండి గాల్పులకి. మా ఏంటంటే పైన నీడ ఉండటంలో కొంత సెక్యూరిటీ ఉంటుందండి. అంతేకాకుండా డిసెంబర్, జనవరి చలిమాసంలో తెగుళ్ల సమస్య పెరిగి ఆకులు పాడై దిగుబడులు తగ్గిపోతున్నాయని కలత చెందుతున్నారు రైతులు. గతంలో తమలపాకు సాగు చేస్తే 4 ఏళ్ల పాటు కాపునిచ్చేవి. ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2 ఏళ్లు కూడా కాయడం లేదని చెబుతున్నారు. గోదావరి వరద తీసుకొచ్చిన ఒండ్రు మట్టితో సారవంతంగా మారిన భూముల్లో ఒకప్పుడు తమలపాకు లాభసాటిగా ఉండేది. చూశారు కదా తమలపాకుల యొక్క రైతుల ఆవేదన. నిజంగా విపత్తులు వస్తే కనుక అకాలంగా వీళ్ళ పండించిన పంట మట్టి కలిసిపోతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నుంచి ఒకటే కోరుకుంటున్నారు, విపత్తులు వస్తే కనుక మమ్మల్ని ఆదుకోమని చెప్పి. నిజంగా ఈ తమలపాకులకి మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో చాలా ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది. అందుకనే కాబోలు కిల్లి అంటేనే కిళ్ళి, ఏది శుభకార్యాలైనా సరే ఏ కార్యక్రమం సరే తమలపాకు ఉండాల్సిందే. మరి అలాంటి తమలపాకు మన గోదావరి జిల్లాలో పండిస్తున్నారంటే కనుక చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అది కూడా మన పాలకోలు నియోజకవర్గంలో యలమంచిలి మండలం ఏదైతే అబ్బిరాజుపాలెంలో ఈ రైతులైతే చాలామంది కూడా పండించాలా పంట లేదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కనుక ఒక ధీమా వ్యక్తం చేస్తే ఈ ఏదైతే తమలపాకు పంటని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, అబ్బిరాజుపాలెం నుంచి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.